వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి కోసం శౌర్య రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు కదా. జానకితో, అత్తయ్య రేపు వరలక్ష్మి వ్రతం మా అమ్మ చేయబోతుంది, అందుకే రామలక్ష్మిని పిలవమని చెప్పింది, తన్ని తీసుకువెళ్దామని వచ్చాను. రామలక్ష్మి ఎక్కడ ఉంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి రూమ్లోకి వెళ్తారనమాట శౌర్య. రామలక్ష్మి స్నానం చేస్తూ ఉండడంతో ఇంకా దాక్కొని రామలక్ష్మి ఎప్పుడు బయటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు శౌర్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి బయటికి వస్తుంది. తనకి రూమ్లో శౌర్య ఉన్నట్టు తెలియదు కాబట్టి ఇంకా అలా తనైతే హెయిర్ అంతా డ్రై చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇంకా రామలక్ష్మిని వెనకాల నుండి వచ్చి హక్ చేసుకుంటారనమాట శౌర్య. సార్ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది రామలక్ష్మి. నేను వచ్చి చాలాసేపు అయింది, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి ఇంకా అలా హక్ చేసుకుంటూ ఉంటారు శౌర్య రామలక్ష్మిని. సార్ మీరు చేస్తుంది తప్పు అని అంటుంది రామలక్ష్మి. ఇంకా అలా రామలక్ష్మి అండ్ శౌర్య ఇద్దరు ప్రేమగా ఉంటారు. ఇది ఇలా ఉండగా రఘురామ్ బాగా ఆలోచించుకుంటారు. శ్రీను చారుని ట్రిప్కి పంపిస్తేనే వాళ్ళిద్దరి జీవితాలు సరైన దారిలో వెళ్తాయి. శ్రీను చెప్పిందంతా నిజమే, కానీ ఒక్కసారి తను మెడలో తాళి కట్టాక ఇంకా తనకి నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం చారుని భార్యగా అంగీకరించాల్సిందే. కానీ ఈ ఇల్లు నా దారి తప్పుతున్నట్లు నాకు అనిపిస్తుంది. నేను ఎలా అయితే అందరూ ఉండాలనుకుంటున్నానో అలా ఎవరు లేరని అనిపిస్తోంది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట రఘురామ్. కానీ తనకి రామలక్ష్మి గుర్తుకు వస్తుంది. నా రామ ఎప్పుడు నా మాటే వింటుంది, నా మాట దాటి గడప దాటి తను ఎప్పుడూ బయటికి వెళ్ళదు, నా రామ నా పేరు నిలబెడుతుంది అని చెప్పి ఇంకా జానకిని పిలుస్తారు రఘురామ్. జానకి జానకి రామ ఎక్కడా అని అడుగుతారు. రామలక్ష్మి లోపల ఉందండి అని అంటారు. బయట వస్తున్నప్పుడు ఒక బుల్లెట్ బైక్ చూశాను, ఎవరు వచ్చారు అని అడుగుతారు రఘురామ్. అల్లుడు గారు శౌర్య వచ్చారండి, శౌర్య వచ్చి రామలక్ష్మితో మాట్లాడుతున్నానని చెప్పి తన దగ్గరికి వెళ్ళాడు అని అంటారు. అవునా, అయితే నేను కూడా వెళ్ళి ఒకసారి శౌర్యతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇంకా అలా శౌర్య అండ్ రామలక్ష్మి ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటారు రఘురామ్. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అండ్ శౌర్య కరెక్ట్గా ఇంకా అలా బెడ్ పై పడతారు. ఇంకా తన హెయిర్ ఏదైతే రామలక్ష్మి హెయిర్ ఉంటుందో అది శౌర్య బటన్కైతే చిక్కుకుని ఉంటుంది. అయ్యో ఈ జుట్టు రానే రావటం లేదు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని అంటుంది రామలక్ష్మి. చూస్తే చూడనివ్వు, మన ఇద్దరికి పెళ్లి కాబోతుంది కదా, వాళ్ళేమీ అనుకోరులే అని చెప్పి శౌర్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి కరెక్ట్గా రఘురామ్ రామా అని చెప్పి పిలుస్తారు. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంకా రామలక్ష్మి అయితే వెంటనే పైకి లేచి ఇంకా ఒక్కసారిగా రఘురామ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా రామా, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న అని అంటుంది రామలక్ష్మి. శౌర్య ఇటు వచ్చారని జానకి చెప్పింది, శౌర్య ఎక్కడమ్మా అని అడుగుతారు. ఇంకా శౌర్య అయితే మంచం కింద దాక్కుని ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి నాన్న, ఆయన కిందకి ఎప్పుడో వెళ్ళిపోయారే, ఇంకా రాలేదా, రండి రండి అని చెప్పి ఇంకా అలా చూపిస్తూ ఉంటుంది కిందకి కావాలనే డైవర్ట్ చేయడానికి ఆ రామలక్ష్మి. ఇంకా రామలక్ష్మి అటువైపుగా చూపించేసరికి వెంటనే శౌర్య పైకి లేచి అటుగా వస్తారు. మావయ్య గారు మీ గురించే నేను వెతుకుతున్నాను, ఏంటి మావయ్య గారు అని అడుగుతారనమాట శౌర్య. ఏం లేదు బాబు, క్షేమ సమాచారాలు కనుక్కుందామని అని చెప్పి షర్ట్ వైపు చూసేసరికి ఇంకా షర్ట్కైతే జుట్టు ఇరుక్కొని ఉంటుంది. అండ్ శౌర్యకి ఇంకా షర్ట్ పైన అయితే లిప్స్టిక్ మార్క్ అనేది ఉంటుంది. ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతారు. ఇంకా రామలక్ష్మి అలా రఘురామ్ని చూస్తూ అండ్ రఘురామ్ గమనించిన విధానాన్ని చూస్తూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా వెంటనే భయపడుతూ వణికిపోతూ ఉంటుంది రామలక్ష్మి. రామా ఏంటమ్మా ఇదంతా అని అడుగుతారు రఘురామ్. అంటే నాన్న అది అని అంటుంది రామలక్ష్మి. ఇంకా వెంటనే కిందకి వెళ్ళిపోతారు రఘురామ్. నాన్న ఒకసారి నేను చెప్పేది విను నాన్న అని వెనకాల వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి. జానకి
జానకి అని చెప్పి ఇంకా జానకి జానకి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు రఘురామ్. అందరూ హాల్లోకి వచ్చేస్తారు. జానకి జానకి నేను వెళ్ళిపోతున్నాను అని అంటారు రఘురామ్. ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది. వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతుంది. జానకి మన కూతురు చాలా ఎదిగిపోయింది. నేను తను అందరి ఆడపిల్లల్లాంటి ఆడపిల్ల కాదనుకున్నాను. కానీ నా మాట నిలబెడుతూ నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది నా కూతురు అని అంటారు రఘురామ్. నాన్న ఒక్కసారి నేను చెప్పేది విను నాన్న అని అంటుంది రామలక్ష్మి. వద్దమ్మా, వద్దు, ఏమీ చెప్పొద్దు. ఇన్నాళ్ళు నా కూతురు చాలా మంచిది, తనకి ఏమీ తెలియదు అని అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఎంతో మంచి సంస్కారాన్ని నేర్పించావమ్మా. ఈ ఇంటిలో పెద్దరికం నేను చేపట్టినప్పటి నుండి ఈ ఇంటికి కొన్ని గిరిగీతలు పెట్టాను. మనుషులంటే ఇలాగే ఉండాలని, ఆప్యాయతలంటే ఇలాగే ఉండాలని, బాంధవ్యాలంటే ఇలాగే ఉండాలని, అందరికీ నచ్చినా నచ్చకపోయినా కొన్ని పద్ధతులని పాటించమని చెప్పాను. ఆ పద్ధతుల్లో ఎంతమంది ఏవి పాటిస్తున్నారు? మనసుకి ఇష్టం లేదని, ఇది పెళ్ళే కాదని, నా మాటని కాదన్నా శ్రీను ఎక్కడ నా మాట వింటున్నాడు? నాన్న మీరు చెప్పిందే వింటానని పెళ్ళి కాకముందే కాబోయే భర్తతో ఇంత చనువుగా ఉంటున్న నా కూతురు రామలక్ష్మి నా మాట ఎక్కడ వింటుంది? తాగితే జీవితాలు నాశనమైపోతాయి, తాగుడికి అలవాటు పడద్దు బావా అంటే తాగుతూ, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ ఊగిపోయే మా వెంకట్రావు బావ ఎక్కడ మారాడు? మారలేదు, ఎవ్వరూ మారలేదు. ఈ ఇంట్లో నా మాటకి గౌరవం లేనప్పుడు, ఈ ఇంట్లో నేను చెప్పింది జరగనప్పుడు, అందరూ వేరొక దిశగా పరుగులు పెడుతున్నప్పుడు నేనెవరినమ్మా? నేనెవరిని మిమ్మల్ని ఆపడానికి? నాకు ఏం హక్కుందని మిమ్మల్ని ఆపడానికి అని అంటారు రఘురామ్. ఒక్కసారిగా రామలక్ష్మి రఘురామ్ కాళ్ళపై పడుతుంది. నాన్న వద్దు నాన్న, అంత పెద్ద మాటలు అనొద్దు నాన్న అని అంటుంది. లేదమ్మా, లేదు, నీకు చెప్పే అంతటి వాణ్ణి నేను కాదమ్మా. ఈ ఇంట్లో ఆచారాలకి, సాంప్రదాయాలకి, విలువలకి తావే లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఈ ఇంట్లో ఉండాలి? జానకి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఇల్లు ఎప్పుడైతే నేను చెప్పినట్టు పాతగా ఉంటుందో, ఎప్పుడైతే అందరి మధ్యలో అన్ని బాంధవ్యాలు అన్నీ ఏర్పడతాయో అప్పుడే నేను తిరిగి వస్తాను. వెళ్తున్నాను జానకి అని చెప్పి ఇంకా అన్నీ వదిలేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట రఘురామ్. ఒక్కసారిగా కాళ్ళపై పడుతుంది రామలక్ష్మి అండ్ శ్రీను. వీళ్ళందరూ వద్దు మావయ్య, మీరు వెళ్ళిపోతే ఎలా మావయ్య అని చెప్పి శ్రీను వీళ్ళందరూ షాక్ అయిపోతారు. లేదు, కొంతమందికి దూరంగా ఉంటేనే వాళ్ళ విలువ తెలుస్తుంది. కొంతమందికి ఎంత చెప్పినా వినకపోతేనే వాళ్ళ విలువ అర్థమవుతుంది. నా విలువ మీకు అర్థం అవ్వాలంటే నేను మీ అందరికీ దూరంగా ఉండాలి. ఇదే నేను కోరుకుంటుంది. మీకు నిజంగా నాపై గౌరవం ఉంటే నా మాటకి ఎవ్వరు అడ్డు రావద్దు అని చెప్పి అలా ఇంకా బైక్ కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట రఘురామ్ని చూస్తూ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదంతా నా వల్లే అని చెప్పి కిందకి దిగి తల కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా రామలక్ష్మి, ఇదంతా నీ వల్ల కాదు, నా వల్లే, నేను మావయ్య గారిని తీసుకువస్తాను అని చెప్పి ఇంకా వెంటనే పరిగెట్టుకుంటూ పాపం శౌర్య వెళ్తాడనమాట రఘురామ్ దగ్గరికి. ఇది ఇలా ఉండగా రఘురామ్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ప్లాన్ వేసుకొని కూర్చుంటాడు ప్రభాస్. ఇంకా రఘురామ్ అలా ఒంటరిగా బయట కనబడేసరికి, రేయ్ వెతుకుతున్న తీగ కాళ్ళ దగ్గర తగిలిందంటే ఇదేరా, ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు దొరికాడు, ఇంకా వీడు మన దగ్గరే ఉంటాడు రేయ్ అని చెప్పి ప్లాన్ చెప్తారనమాట. ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తను రఘురామ్ ముందు నడుచుకుంటూ వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తాడు. బాబు ఏమైంది బాబు అని అడుగుతాడనమాట. వెంటనే రఘురామ్ అలా కరెక్ట్గా వంగి అతన్ని అడిగేసరికి వెనకాల నుండి ప్రభాస్ వచ్చి రఘురామ్
తలకి ముసుగు వేసేస్తాడు. రేయ్ ఎవర్రా అని అంటారు రఘురామ్. ఇంకా ముసుగు వేసేసి తనకి వెంటనే మత్తుమందు ఇచ్చేసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు రఘురామ్ని ప్రభాస్ అండ్ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్. వెంటనే ప్రశాంత్కి కాల్ చేసి, రేయ్ ప్రశాంత్, నువ్వు చెప్పినట్టే చేశానురా. ఇప్పుడు ఆ రామలక్ష్మి పెళ్ళి ఎలా జరుగుతుందో మేం కూడా చూస్తాం. రఘురామ్ కనిపించట్లేదని ఊరూరంతా డప్పు కొడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషే లేకుండా పోతాడు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి ఇంకా అలా ఒక సీక్రెట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి రఘురామ్ని కిడ్నాప్ చేసి ఉంచుతాడు ప్రభాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా శౌర్య ఊరంతా వెతుకుతారు. ఎక్కడ రఘురామ్ అయితే కనిపించరు. మావయ్య గారి గురించి మొత్తం వెతికాను, ఎక్కడ మావయ్య గారు కనిపించడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే అని అంటారు. లేదు సార్, ఇదంతా నా వల్లే జరిగింది, నాన్న నాన్న అని చెప్పి కింద పడి ఏడుస్తూ ఉంటుంది పాపం ఆద్య అండ్ రామలక్ష్మి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆద్య ఓదారుస్తూ ఉంటుంది రామలక్ష్మిని. రామా బాధపడద్దు రామా, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు. అంతా బాగుందనే లోపు ఇలా దేవుడు ఒక్కొక్కసారి మనకి పరీక్షలు పెడుతూ ఉంటారు. పెదనాన్నకి ఏమీ కాదు, పెదనాన్న తిరిగి వచ్చేస్తారు, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకా పాపం ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది రామలక్ష్మికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.